దేవుని యందు విశ్వాసం పిల్లారు. విశ్వాసం అంటే మనకేదో ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కలిగి ఉండేటువంటి ఐశ్వర్యముని గురించి, బంగారాన్ని గురించి, వస్త్రాల గురించి, ఇల్లులు, మేడలు, కారులు, బిల్డింగ్లు ఇవి సంపాదించుకోవటానికే కాదు పిల్లారా. భక్తులు ఆ దినాల్లో ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, దేవుని వాగ్దానమందు ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు, ఎంత మక్కువ కలిగి ఉన్నారు, ఎంత ఆశ కలిగి ఉన్నారు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎంతగా వాళ్ళు పోరాడారు విశ్వాస పోరాటాన్ని అనే విషయాల్ని నేను మీతో పంచుకుంటా ఉన్నాను. చాలామంది ఈ దినాల్లో రాంగ్గా పోరాటం చేస్తున్నారు విశ్వాసాన్ని గురించి. ధనం ఉంటే చాలు, బంగారం ఉంటే చాలు, కార్లు, మిద్దెలు, మేడలు ఉంటే చాలు అనుకుంటున్నారు. కాదు పిల్లారా, మనం రాంగ్గా వెళ్ళొద్దు. మన విశ్వాసాన్ని తప్పుడుగా బోధించవద్దు, తప్పుడుగా అర్థం చేసుకోవద్దు, అన్వయించవద్దు. మన విశ్వాసాన్ని దేవుని వాక్యం మీద అన్వయించాలి. దేవుని వాగ్దానాల కొరకే వాడాలి, దేవుని మాట కొరకే వాడాలి. దేవుని యొక్క ఆలోచన, తలంపు, దేవుడు ఏమి చెబుతున్నాడు దానికోసం మన విశ్వాసం కలిగి ఉండాలి. వీరందరూ కూడా